అడ్వకేట్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ ప్రతిరోజు ఒక ట్విస్ట్, అంటే మనకు అలా ఇంటి విషయాలు కావచ్చు, మాట్లాడుకోవాలా వద్దా అనేది వేరైనా, అంటే ఆ ఇష్యూ అంతా బయటకు వస్తుంది సార్. బయట ఈ ఎఫ్ఐఆర్లు నమోదులు కావడం, తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఏంటి సార్ ఏమనిపిస్తుంది మీకు ఈ కేసుకి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అవును సార్, అంటే మీకు అంతకుముందు గుర్తుందో లేదో, మనం అప్పుడు కూడా లైవ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా ఇది ఫ్యామిలీ ఫ్యూడ్ వరకే ఉంది ఆ రోజు. అవును, అప్పుడు మాట్లాడుకున్నప్పుడు అప్పుడే జర్నలిస్ట్ పైన దాడి జరిగింది మనం మాట్లాడుతున్న సమయంలోనే. అదే ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజు మనం ఏమనుకున్నాం అంటే ఫ్యామిలీ ఫ్యూడ్ ఇది, మనం వీళ్ళు కూర్చొని మాట్లాడుకుని అప్లికబుల్ సొల్యూషన్ తెచ్చుకోవచ్చు, వీళ్ళు దీన్ని ఇది ఆస్తి గొడవలు మాత్రమే అది అని చెప్పి అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఈ లోపలే ఇదంతా ఇప్పుడు వేరే క్రిమినల్ లెవెల్లో, ఇది క్రిమినల్ సెక్షన్స్ కూడా స్పైరల్ అయిపోయింది ఇప్పుడు ఇది మొత్తం. ఎందుకంటే ఆ రోజు మోహన్ బాబు గారు ఏదైనా కారణాల వల్ల అవ్వచ్చు, ఆయన జర్నలిస్ట్ మీద అటాక్ చేయడం కానీ, ఆయన గ్రీవియస్ గా హర్ట్ అయ్యి ఆయనకి సర్జరీ అవ్వడం కానీ రంజిత్ గారికి. సో ఇలాంటివన్నీ ఇంకా ఇది ఇట్ హ్యాస్ గాన్ టు డిఫరెంట్ లెవెల్ ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇంకా వీళ్ళు సార్ అన్నట్టు ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిదామన్నా ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. ఓన్లీ ఇఫ్ దే కెన్ కాంప్రమైజ్ ఇన్ సివిల్ సైడ్, సివిల్ ఎలిమెంట్స్ వరకే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వగలుగుతారు. వాళ్ళ ఆస్తి తగాదాలు ఏదైతే ఉన్నాయో అది వరకే వాళ్ళ ఫ్యామిలీ వరకు కూర్చొని అది సమస్య విధంగా వాళ్ళు సొల్యూషన్ తెచ్చుకోగలుగుతారు. బట్ క్రిమినల్ సైడ్ దే హావ్ టు ఫేస్ ద ట్రయల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకా వేరే లెవెల్కి వెళ్ళింది కాబట్టి. అండ్ ముఖ్యంగా ఇది జర్నలిస్ట్ గారిని ఏదైతే కొట్టడం వల్ల అది అటెంప్ట్ టు మర్డర్కి వెళ్ళింది యాక్చువల్లీ. బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది నేను ఆ వీడియో కూడా చూడడం జరిగింది. ఆ రోజు కూడా వేరే ఛానల్స్ లో కూడా నేను చెప్పడం జరిగింది. అది ఏంటంటే వీళ్ళు అటెంప్ట్ టు మర్డర్ వేశారు కానీ అది అటెంప్ట్ టు మర్డర్ కింద నుంచొనే విధంగా ఉండదు. అది ఫ్యూచర్ లో ఇప్పుడు ట్రయల్కి వెళ్ళినప్పుడు ఆ కేసు నిలబడే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి మోహన్ బాబు గారి మీద. ఎందుకంటే అది అటెంప్ట్ టు మర్డర్ కింద వెళ్ళింది, అది దట్ డజంట్ కౌంట్. ఇది ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ పెట్టాల్సిన సెక్షన్ ఏంటి, సెక్షన్ 122 ఆఫ్ బిఎన్ఎస్, అంటే కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై ప్రొవోకేషన్. మీరు ఆ వీడియో చూస్తే కొద్దిగా ఆయన అప్పటివరకు దండం పెడుతూ వస్తున్నారు ఆయన వీడియో. సడన్ గా వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, కొద్దిగా మన జర్నలిస్ట్ సోదరులు కూడా కొద్దిగా అప్పటివరకు దేర్ ఇస్ అ లైన్ యాక్చువల్లీ, ఫైన్ లైన్. అదేంటంటే ఇంటి బయట వరకు ఉండి వీళ్ళు కవర్ చేయడం వేరు, డెఫినెట్లీ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు కవర్ దాట్ మన జర్నలిస్ట్ మిత్రులకి. కానీ ఎప్పుడైతే మనోజ్ గారు ఆ గేట్ బదులు కొట్టుకొని ముందుకెళ్ళేసరికి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కొద్దిగా అత్యుత్సాహంగా ముందుకెళ్ళిపోయారు, పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళిపోయారు. సో అప్పటివరకైనా దండం పెట్టుకుంటూ వచ్చి సడన్ గా మరి దేనికో ప్రొవోక్ అయినట్టు కనబడుతుంది. సడన్ గా ఆయన మైక్ గురించి కొడతాం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కనబడింది క్లియర్ గా. సో అది రేపటి రోజు ఈ విజువల్స్ అని చూసి కోర్టులో వెన్ ఇట్ గోస్ టు ట్రయల్, సో డెఫినెట్లీ ఇది 122 సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది కదా. మరి అంటే అక్కడ వాదోపవాదనలు అయ్యి ఇది మరి మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ ఎట్లయితే, ఎందుకంటే అటెంప్ట్ టు మర్డర్ లో మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మెన్స్ రియా ఇంపార్టెంట్. మెన్స్ రియా అంటే ఇంటెన్షన్ టు హార్మ్ ఆర్ టు కిల్, దట్ ఈస్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైనా అటెంప్ట్ టు మర్డర్ లో కానీ. సో మెన్స్రియా అండ్ ప్రీ మెడిటేటెడ్ ప్లాన్, ఇలాంటివన్నీ ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఈ కేసులో అలాంటివి ఉంటాయని చెప్పి నేనైతే అనుకోను. డెఫినెట్ ఇది వర్తించదు కూడా. ఆయన మోహన్ బాబు గారికి రంజిత్ గారి మీద ఎక్కువ ఉంటుంది, ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ తో ఉండి ఒక మెన్స్ రియాతో ఇంటెన్షన్ తో కిల్ తో అయితే చేయరు కదా ఇవన్నీ. సో అటెంప్ట్ టు మర్డర్ అనేది ఇక్కడ అట్రాక్ట్ కాదు. సో నేను అదే మరి పోలీస్ వారు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వారు రాంగ్ సెక్షన్స్ పెట్టారు అనేది నా ఉద్దేశం. అట్లీస్ట్ ఇప్పుడైనా బిఫోర్ ఫైలింగ్ ద చార్జ్ షీట్ దే కెన్ ఆల్టర్ ద సెక్షన్స్, దట్స్ వాట్ ఐ ఫీల్. సో అది చేస్తారేమో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆ పలానా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అలాంటి మరి చార్జ్ షీట్ ఫైల్ అయ్యేప్పుడు ఆల్టర్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. లేదంటే మాత్రం ఇది కోర్టులో ఈ కేసు మోహన్ బాబు గారి మీద అటెంప్ట్ టు మర్డర్ పరంగా అయితే నిలబడే ఛాన్సెస్ తక్కువ, నా పరంగా అయితే నేను చెప్పేది. రైట్, రెడ్డన్న గారు మనం సార్ చెప్పండి సార్, మనం చూస్తున్నాం అంటే ఈ కేసుకి సంబంధించి కూడా, అంటే ఇంతకాలం కూడా అందరూ అనుకున్నారు మోహన్ బాబు దగ్గరికి పోలీసులు వెళ్తారా అనే ఆలోచన మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ ఇష్యూ జరిగిన తర్వాత ఆయనకు సంబంధించి అరెస్ట్ కావడం, ఒకరోజు జైల్లో ఉండి రావడం, ఏదో టెక్నికల్ ఇష్యూ ఏం జరిగింది అనేది అది వేరే విషయమైనప్పటికీ కూడా ఏమో మళ్ళీ మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయొచ్చేమో అనే మాటలైతే వినిపిస్తున్నాయి సార్. ఎంతవరకు ఉంటుంది ఈ కేసు తీవ్రత, ఆ విధంగా అరెస్ట్ వరకు వెళ్ళే అంత తీవ్రత ఉంటుందా? చెప్పలేము, ఎందుకంటే డెఫినెట్ గా అతీతుడు, చట్టానికి ఎవరు అతీతులు గారు ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరికి ఆ వెలుసుబాటు లేదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ పైన కూడా ఎఫ్ఐఆర్ కడితే